వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. అవినీతిపై ప్రశ్నించినందుకే బీజేపీ కార్పొరేటర్లపై అక్రమ కేసుల నమోదు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలను కార్పొరేషన్ అధికార పరిధిలోకి తేవాలి. విలేకరుల సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్. 12వ వేజ్ బోర్డు నియామక ఆలస్యానికి నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేఏసీ ఆందోళన. మందమరి సింగరేణి ఏరియా గనుల వద్ద నిరసన తెలియజేసి యాజమాన్యానికి మెమోరాండం అందజేత. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంచిర్యాల నియోజకవర్గానికి పట్టణ అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధులపై మంచిర్యాల ఎమ్మెల్యే చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి సవాల్ విసిరారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ప్రవేశపెట్టిన తీరు పట్ల బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించినందుకు, ఎమ్మెల్యే ప్రోద్బలంతో బీజేపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డీసీపీ ఏ భాస్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో ప్రజా ప్రతినిధులకు కార్పొరేటర్లు ప్రశ్నించినందుకు సమావేశం నుండి బహిష్కరించడమే కాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించడం జరిగిందని అన్నారు. బీజేపీ కార్పొరేటర్లను, కార్యకర్తలను బెదిరించినందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు పాలకవర్గంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి కంప్లీట్ చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే మహాప్రస్థానాన్ని ప్రైవేటు సంస్థగా తయారు చేశారని, మహాప్రస్థానం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 కోట్ల రూపాయలు, మంచిర్యాల పట్టణ ప్రజల పన్నులతో 5,20,00,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 40 లక్షలతో పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నియోజకవర్గానికి అమృత్ పథకానికి, త్రాగునీటి వసతికి, చెరువుల మరమ్మతులకు 155 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం మానుకొని ప్రధాన పట్టణ సమస్యలైన డంపింగ్ యార్డ్ ఏర్పాటు, ఫ్లైఓవర్ బ్రిడ్జి వెడల్పు కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రశ్నించిన ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లపై, నాయకులపై కేసులు పెట్టడం మానుకోవాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు బొట్ల అనిత సత్యనారాయణ, కస్తూరి నాగరాజు, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారికి రాజ్యాంగం అన్నా, హక్కులన్నా వాటి మీద విశ్వాసం లేదు. ఇప్పుడు నిజాం కాలంలో నవాబు పాలన ఉంటుండే. ఇవాళ మన మంచిర్యాలలో కూడా నిజాం నవాబు లాంటి పాలన రోజులు గుర్తుకొస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఏదైతే అజెండాను పెట్టడం జరిగిందో ఆ అజెండాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లైన ముఖేష్ గౌడ్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత గారు దాంట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపి ఇంకా కొన్ని ఐటమ్స్ని అజెండాలో చేర్చాలని వీళ్ళు అడిగినందుకు వీళ్ళను ఆ రోజు అక్కడ ఉన్న కార్పొరేషన్ సమావేశం నుంచి వీళ్ళని బయటకు పంపించి వీళ్ళకు నోటీస్ ఇచ్చి ఇంకా ఉల్టా వీళ్ళ మీదనే కేసులు పెట్టడం జరిగింది. మరి మంచిర్యాల కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నించే హక్కు మా కార్పొరేటర్లకు ఉన్నదా లేదా? వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక 3 నెలల కిందనే ఎన్నికలలో గెలిచి ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీగా పాత్రను పోషించి ప్రజా సమస్యల మీద గలమై వినిపిస్తారని మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు పంపితే అక్కడ మాట్లాడనీయకుండా బయటికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 3 కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. మరి మా కార్పొరేటర్లు కూడా వీళ్ళను బెదిరించిన విషయాలు, అక్కడ జరిగిన విషయాలను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి మొన్న రాత్రే కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రెండో విషయం, ఇవాళ మంచిర్యాల మహాప్రస్థానంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంచిర్యాల మహాప్రస్థానానికి మొత్తము 10,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిర్మిస్తే దాంట్లో 4 కోట్లు కేంద్ర ప్రభుత్వం. మంచిర్యాల పట్టణ ప్రజలు వీళ్ళు కట్టిన పన్నుల రూపంలో దానితోటి 5,80,00,000 రూపాయలు మంచిర్యాల పట్టణ ప్రజలయ్యారు.
అందులో రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఫండ్ ద్వారా ఇచ్చింది కేవలం 40 లక్షలు మాత్రమే. ఇన్ని రోజుల నుంచి నేను కట్టిన మహాప్రస్థానం మంచిర్యాలకి ఏ మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా నేను కట్టినా అంటాడు. 4 పైసల షేర్ ఉన్నోడే గింతే గుర్తే 40 పైసల షేరున్న కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడాలో మీరు ఆలోచించుకోండి. రెండో విషయం, ప్రెస్ మీట్ నిన్న మహాప్రస్థానంలో పెట్టారు. నేను మిమ్మల్ని కోరుతున్నా, ఆండాలమ్మ కాలనీలో ఉన్న డంప్ యార్డ్లో కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టుర్రి. గెలిచినాక నెల రోజులల్లా డంప్ యార్డ్ మారుస్తా అన్నాడు. అక్కడ ప్రెస్ మీట్ పెడితే గ్రీన్ సిటీలో ఉన్న ప్రజలు, ఆండాలమ్మ కాలనీలో ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందనేది తెలుస్తుంది. ఒకరోజు గోదావరిలో కూడా ప్రెస్ మీట్ పెట్టుర్రి. వంతెన లేకుండా ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పెద్దపల్లికి అనేది తెలుస్తుంది. ఇట్లా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలే అని. అమృత్ పథకం కింద మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తాగునీటి సరఫరా కొరకు ట్యాంకులు కట్టడానికి, ఇక్కడ ఉన్న చెరువులను పునరుద్ధరణ చేయడానికి కొరకు 322 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలకి జిల్లాకి ఇస్తే అందులో 150 కోట్లు మన మంచిర్యాల నియోజకవర్గంలో పాత నస్పూర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య కొరకు 65 కోట్లు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ, లక్షట్పేట మున్సిపాలిటీ, ఈ 3 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద తాగునీటి సమస్య కొరకు, అదేవిధంగా చెరువుల మరమ్మతు కొరకు 150 కోట్లు ఇచ్చింది. చెరువుల మరమ్మతు కొరకు 8 కోట్లు ఇచ్చింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక చెరువులు, మహాప్రస్థానము, తాగునీటి సమస్యనే కాదు, ఇవాళ మన మంచిర్యాలకి మున్సిపాలిటీకి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇందిరమ్మ ఇల్లులా కేంద్ర ప్రభుత్వం వాటా లేకపోతే చెప్పుర్రి. మీ ముఖ్యమంత్రిని చెప్పాను, ఇందిరమ్మ ఇళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉన్నదని. అయినా మీరు అసలు మరి మహాప్రస్థానం అనేది ప్రభుత్వం యొక్క భూమి, గవర్నమెంట్ భూమిలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? అది మీ ఎమ్మెల్యే ఏమన్నా మరి పేర్లు మార్చి మీ ఎమ్మెల్యే పేరు మీద రాయించుకున్నాడు ఏంది? అది ట్రస్ట్ పేరు మీద విరాళాలు కలెక్ట్ చేస్తున్నారు, ట్రస్ట్ పేరు మీద గవర్నమెంట్ దాంట్లో విరాళాలు కలెక్ట్ చేసినట్టు. ఎవరి ట్రస్ట్ అది? అది పబ్లిక్ ట్రస్టా, ఒక కుటుంబానికి చెందిన ప్రైవేట్ ట్రస్టా? పబ్లిక్ ట్రస్ట్ అయితే దాన్ని బయట పెట్టండి వివరాలన్నీ. దాని అకౌంట్స్ ఆడిటింగ్ అయినాయా, దానికి ఏటీజీ ఉన్నదా, ఏమున్నదా వివరాలు బయట పెట్టుర్రి. మీ స్వంత కుటుంబ ట్రస్ట్ పేరు మీద పెట్టి మీరు ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు, ప్రోగ్రామ్స్ కొరకు విరాళాలు ఖర్చు పెట్టి ఎట్లా ఖర్చు పెడతారు? మీరు విరాళాలు ఎట్లా కలెక్ట్ చేస్తారు మీ కుటుంబం పేరు మీద ఉన్న ట్రస్ట్కి? ఆ ట్రస్ట్ వివరాలు కూడా బయట పెట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఎక్కడ చర్చ కంటే అక్కడికి చర్చకు మేము సిద్ధము. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచిర్యాల కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చిందో మేము చెప్తాం. మీరు కూడా లెక్కలు పట్టుకొని రాని. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఏం చేసింది, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏం చెప్పిండు, డంప్ యార్డ్ ఏం చెప్పిండు, ఫ్లైఓవర్లు ఏం చెప్పిండు, అవి ఏం కట్టిర్రో వాటన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున సిద్ధము. ఈరోజు మేము పోలీసులను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, నాయకుల మీద అక్రమంగా పెట్టిన కేసును వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా మా కార్పొరేటర్లు ఏదైతే ఇచ్చిండ్రో మొన్న దాని మీద కూడా విచారణ చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రజల ఆస్తి పన్నుల జనరల్ ఫండ్ నిధులతో మహాప్రస్థానాన్ని నిర్మాణం చేయడం జరిగిందని, కానీ స్థానిక ఎమ్మెల్యేతోనే ఒక ట్రస్టు ఏర్పాటు చేసుకొని ఆ మహాప్రస్థానం కార్యనిర్వహణ పూర్తి బాధ్యతలు నిర్వహించడం చట్ట విరుద్ధమని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, మహాప్రస్థాన నిర్మాణానికి 10,20,00,000 రూపాయలు ఖర్చయిందని, అందులో కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల పట్టణ ప్రజల ఆస్తి పన్నులు నిధుల 5,80,00,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల పూర్తి చేయడం జరిగిందని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తనకు తానే ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మహాప్రస్థానం కార్యనిర్వహణ బాధ్యతలు తీసుకోవడం చట్ట విరుద్ధమని, ట్రస్ట్ సభ్యులు మహాప్రస్థానంపై సొంత జాగీర్లా వ్యవహరిస్తూ పెత్తనం చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. వైకుంఠ ధామాలో నిర్వహణ మున్సిపాలిటీలదేనని, నీరు, కరెంటు సరఫరా మున్సిపాలిటీలదే ఇస్తారని, అయినప్పటికీ ట్రస్ట్ సభ్యులు దహన సంస్కారాలకు వేలాది రూపాయల ఫీజుల రూపంలో తీసుకుంటూ
ఒక వ్యాపార నిలయంగా అధికార పార్టీ నాయకుల సమావేశ అడ్డాగా మార్చారని ఆయన తెలిపారు. మహాప్రస్థానాన్ని పూర్తిగా కార్పొరేషన్ అధికార పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం ప్రజల ట్యాక్స్లతో నిర్మించిన మహాప్రస్థానంలో ఎవరు చనిపోయినా కూడా దహన సంస్కారాలకు ఫీజు కేవలం ₹1 మాత్రమే వసూలు చేయవలసిన అవసరం ఉందని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణలు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మహాప్రస్థానం ఆ యొక్క భూమి భూధాన్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమి. అది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని మహాప్రస్థానానికి ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆ యొక్క మహాప్రస్థానం నిర్మాణానికి ₹10,20,00,000 దాని నిర్మాణంకి అయినటువంటి ఖర్చు. దాంట్లో ప్రజలతోటి ఏదైతే ట్యాక్స్ రూపకంలో డబ్బు కలెక్షన్ అవుతుందో దాని డబ్బు ₹5,78,00,000. అదేవిధంగా మిగతా ఏదైతే డబ్బులు ఉన్నాయో ₹4 కోట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారా 14-15 ఫైనాన్స్ కమిషన్ తోటి వచ్చినటువంటి డబ్బు. మిగతా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 42 లక్షలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత వెంటనే ఒక ట్రస్ట్ అనేటువంటిది వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఇవాళ చనిపోయిన ప్రతి శవం దగ్గర ₹7,000 చెల్లించిన తర్వాతనే వాళ్లకు దహన సంస్కారానికి అవకాశాలు ఇవ్వడం. దాంట్లో అతి పేదవాళ్లకు మాత్రము మేము ఉచితంగా చేస్తామని దాదాపు 100 పైబడేదో ఇవాళ ఉచితంగా చేసినామని చెప్తా ఉన్నారు. సంతోషం. కానీ మేము భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను, నాతో పాటు కస్తూరి నాగరాజు గారు, బొట్ల అనిత సత్యం గారు. ఇవాళ ఇది మొత్తము మున్సిపల్కి సంబంధించినటువంటి సాధారణ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రిబ్యూషన్తో ఏర్పాటు చేసినటువంటి మహాప్రస్థానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి మనం ఉచితంగా ఎందుకు దహన సంస్కారాలు చేయొద్దో ఈనాడు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు ట్యాక్స్ రూపకంలో కానీ, అయితే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు వాళ్ళు ట్యాక్స్ రూపకంలో ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లిస్తున్నప్పుడు చనిపోయినప్పుడు వారికి ఉచితంగా ఇవాళ వారి దహన సంస్కారం చేస్తే బాగుంటుంది అన్నదే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మా యొక్క విజ్ఞప్తి. మీరు తీసుకునే ₹7,000 ఒక చనిపోయిన కుటుంబానికి అది భారమే. చనిపోయే వాళ్ళు బాధలో ఉంటే దాన సంస్కారాల కోసం మొదల ట్రస్ట్కు పైసలు ఇవ్వండి, పైసలు ఇస్తేనే మేము ఆ రిసిప్ట్ రాసినాక ఇస్తాము అని అంటున్నారు. ఎందుకండి ట్రస్ట్? మున్సిపల్ కార్పొరేషన్లో వర్కర్లు లేరా? మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని మెయింటైన్ చేసే అంత ఆ కెపాసిటీ లేదా? ఏం లేదు అని చెప్పి వాళ్ళు మీరు ట్రస్ట్కి ఇచ్చి ట్రస్ట్ ద్వారా నడిపేయడం ఇది అప్రజాస్వామికం. ఎమ్మెల్యే గారు ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నుంచి ఎవరో లక్షరిపేట లోపల వాళ్ళ జీతాలు పంపుతున్నాం, ఇంకెవరికో పంపుతున్నాం అంటున్నారు. అదేనా వ్యాపారమా? మహాప్రస్థానం అనేది వ్యాపారమా? ఇవాళ కేవలం 10 నిర్మాణమైనవి. ఆ 10లలో 6 పనిచేస్తా ఉన్నాయి, ఇంకా 4 పనిచేస్తలేవు. దాన్ని ఇంకా ఆచరణలోకి తీసుకురాలేదు. గార్డెన్ అని పెట్టారు, సంతోషం, కాదని అంటలేవు. ఇంకొక 10 కట్టండి. అక్కడ ఇవాళ కనీసం చనిపోయిన తర్వాత 2 రోజులకు, 1 రోజుకు, 3వ రోజుకే మీరు అవి తీసేయాలి బొక్కలు అంటున్నారు. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పు. కనీసం 5 రోజులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 5 రోజుల తర్వాతనే వాళ్ళ అస్థికలు తీయడం అనేది వంటిది హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కూడా మీరు గంగలు కలుపుతా ఉన్నారు. ఎందుకండి? చేయండి, ఇంకా 10 కట్టండి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్తా ఉన్నాను, మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అదనంగా కట్టి అక్కడ ఉన్నటువంటి అందరికి, ప్రజలందరికీ అవసరం ఉండే విధంగా ప్రజలందరికీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ఒక మంచి మనస్తృప్తి అయ్యే విధంగా ఉండాలి. కానీ మీరు వెంటనే పైసలు కట్టాలన్నది ఒక దిక్కు డిమాండ్, చనిపోయి కాలబెట్టిన తర్వాత తెల్లారే తీసేయాలి, లేకపోతే మర్నాడే తీసేయాలి, మాకు ఇంకా వేరే శవాలైతే కాలబెట్టుడెట్లా? ఇదేందండి? ట్రస్ట్ నుంచి పైసలు వసూలు చేసేది ఏంటండి? ఏం వ్యాపారం అది? లేకపోతే మీ సొంత ప్రాపర్టీ అది? అది కేవలము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపల్లో ప్రజలు కడుతున్నటువంటి ఆస్తి పన్ను, ప్రజలందరికీ హక్కు ఉంది ఆ మహాప్రస్థానం మీద. ఎవరు మన కార్పొరేషన్ లోపల చనిపోయినా, ఇంకెవరు ఇతరాత్రులు వచ్చినా ఇక్కడ దాన సంస్కారం చేసుకోవడానికి ₹1 తీసుకొని వాళ్ళ దాన సంస్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను డిమాండ్ చేస్తా ఉన్నాం.
₹1 మీరు దాన సంస్కారాలు చేయాలి. అది కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని కార్పొరేషన్ స్టాఫే ఉండి అక్కడ నీతి నిజాయితీగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఎలాంటి కష్టం కలగకుండా అన్ని సౌకర్యాలతోటి మనము చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. అక్కడ ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమే, అక్కడ కరెంటు పెట్టింది మనదే, వాటర్ సప్లై కార్పొరేషనే, ఇతరత్ర అన్ని సౌకర్యాలు చేసింది కార్పొరేషనే. ఒక్క దాన సంస్కారాలకు పైసల కాడికి వచ్చేసరికి ఈ ట్రస్ట్ అనేటువంటిది ఏదో కొత్తగా తీసుకొని వచ్చి ఆ ట్రస్ట్ వాళ్ళు మాట్లాడడము, ఆ ట్రస్ట్ వాళ్ళు డిసైడ్ చేయడము, ఆ ట్రస్ట్ చెప్పిందే వేదం లాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వినాలి, ప్రజలు చెయ్యాలి అని అంటే ఏందండి? ఇది సరైన విధానం కాదు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమ్మీడియట్ గా మీరు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి మహాప్రస్థానంలో ఎవరు అక్కడ దాన సంస్కారాలు చేసినా కేవలం ₹1 ఆ దహన సంస్కారాలు చేస్తాము అని చెప్పి మున్సిపల్ తీర్మానం చేసి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా నేను మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మహాప్రస్థానంలో మనము ఎవరైనా చనిపోతే ₹6,900 కడితే గానీ వారికి దాన సంస్కారాలు చేయమని చెప్పి ఆ ట్రస్ట్ వారు వచ్చి వారు పేదవారా కాదా అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎవరో సినిమా యాక్టర్లో సెలబ్రిటీలో చనిపోతే లక్షల రూపాయలు వెచ్చించి గౌరవ వందనం స్వీకరిస్తూ వాళ్ళకు దాన సంస్కారాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన కార్పొరేషన్లో ట్యాక్స్ పేయర్స్ అయినటువంటి పౌరులు చచ్చిపోతే వారి దగ్గర ₹6,900 వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి బీజేపీ కార్పొరేటర్లుగా దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ₹1కే దాన సంస్కారాలు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము డిమాండ్ చేస్తాం. సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీ నియమించడానికి అలసత్వానికి నిరసనగా ఏఐటీసీ అధ్యక్షతన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో మందమరి ఏరియా KK5, KKOC మరియు వర్క్షాపులు డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసి యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 12వ వేజ్ బోర్డు అలసత్వానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని, 4 లేబర్ కోడ్ల విధానాల వలన కార్మిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే లేబర్ కోడ్లను పక్కన పెట్టి 12వ వేజ్ బోర్డు కమిటీ వేయాలని నిరసనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. 12వ వేజ్ బోర్డు కమిటీ నియామకం కార్మికుల సమస్యలను పరిష్కారం కాని ఎడల జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో సమ్మె చేయక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశ్వరరావు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, విక్రమ్ సింగ్, తోట వెంకటస్వామి, గోపతి సత్యనారాయణ, గాండ్ల సంపత్, ఏఐటీసీ టీబీజీకేఎస్ నాయకులు, సిపిఎం సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ కమిషన్ చేస్తా ఉన్నారో దాన్ని అమలు చేయొద్దని చెప్పి 44 చట్టాలను 4 కోడులుగా వేసి ఈరోజు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసే చట్టాలను అమలు చేయొద్దని చెప్పేసి ఈరోజు ఇలా జాతీయ సంఘాలుగా సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై నిరసన కార్యక్రమం తెలియజేసి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఇలా అనుకూలంగా మారి ఇలా శ్రామిక వర్గాన్ని ఈరోజు కట్టు బానిసలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా 11వ వేతన కమిటీ నిన్నటికి అయిపోయింది. ఇవాల్సింది జూలై 1 నుంచి 12వ వేతన కమిటీ అమలు కావాలి. దీనికి ముందే ఇలా కమిటీ వేసి జాతీయ సంఘాలతో చర్చలు జరిపి మరి వేతన కమిటీ నిర్ణయించాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని అమలు చేయకుండా ఏం చేస్తూ ఉన్నారంటే ఇలా వేతన కమిటీలు వేయొద్దు, వీళ్ళకి పే కమిషన్ చేసి వీళ్ళ జీతభత్యాలు పెంచే దాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని ఈరోజు కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తా ఉన్నాడు. కార్పొరేట్ శక్తులకు శ్రామిక శక్తిని దారాదత్తం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇవాళ జాతీయ సంఘాలుగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి, హెచ్ఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఏదైతే మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సేవాదాస్ నగర్లో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలకు లక్షట్పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో జన్నారం, లక్షట్పేట, దండపల్లి ఎస్ఐలు ఉదయ్ కిరణ్, గోపతి సురేష్ పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా సరైన వాహన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లను, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన గుడుంబాను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల్లో లక్షట్పేట, దండపల్లి మరియు జన్నారం పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రమణమూర్తి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు, శాంతి భద్రతలను కాపాడడానికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు తమ వెంట తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని ఆయన సూచించారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడమే కాకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా చాలా కేసులు కూడా రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా పల్లెలకు కూడా వచ్చింది. ముఖ్యంగా యూత్ పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సినిమాలు చూసుకుంటూ. చూడాలి, తల్లిదండ్రులు ఎక్కువ మీ బాధ్యత ఉంటుంది. మీ పిల్లలు ఎట్లుంటున్నారు, మంచిగా ఉంటుందా, మంచిగా అంటే ఆ అలవాటు వల్ల కొంచెం అన్నం తినరు, నిద్రపోరు, నైట్లు ఎక్కువ తిరుగుతూ అంటారు, ఊకే ఫోన్లు చూస్తూ అంటారు, ఎక్కువ యాంగ్జైటీగా ఉంటా అంటారు. ఆ లక్షణాలు మీరు ఐడెంటిఫై చేయాలి, మాకు చెప్తే చెప్తున్నాం కదా మేము, అది కేసు కాదు అంటే మీరు చెప్తే మేము కేసు చేయం. వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్ అని చెప్పేసి ప్రతి డిస్టిక్లో ఉంది. మన మంచిర్యాలలో కూడా ఉంది. మన మంచిర్యాలలో ఇప్పటికీ 34 మందిని పంపించినాం. అలా వేసి ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి. అదే మాకే మేము పట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పెద్ద కేసు నమోదు చేయబడుతుంది. వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అవుతుంది. అట్లా మీరుంటే చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి. ఎవరైతే ఉన్నా కూడా మీ దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా కూడా, గంజా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చెప్పండి. నాట్ ఓన్లీ గంజా, ఇంకా ఏది ఉన్నా కూడా, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా కూడా. ఇప్పుడు గుడమ్మ కేసు పట్టుకున్నాం. అట్లనే జరిగినాయి కానీ ఏదన్నా మాకు చెప్పండి, మీ వివరాలు ఏం చెప్పాం. కాబట్టి లేదు, చట్టాలు చాలా కఠినతరమైనవి. అంతకుముందు యాక్సిడెంట్ కేసు అయితే ఓన్లీ బెయిలబుల్ సెక్షన్సే ఉండే. ఇప్పుడు తాగి కనుక యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా చనిపోతే మాత్రం అది ఈక్వల్ టు మర్డర్ కేసు లాగా పెద్ద సెక్షన్స్ చేయడమైనది, మార్పు చేయడమైనది. కాబట్టి చూసుకొని కొంచెం అలాంటివి చేయొద్దు. అందరూ కూడా అన్ని చట్టాలు గౌరవించేసి అన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ వాడ లోపల కార్డినెన్స్ ఇచ్చిన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ ఏరియా లోపల ప్రశాంతమైన జీవితం గడపడానికి పోలీసులు మేము ఉన్నాయని భరోసా కల్పించే ఉద్దేశంతో మీ ఏరియాలో ఉన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కొత్త వ్యక్తులు కావచ్చు, లేకుంటే ప్రమాదకరమైన వస్తువులు కావచ్చు, లేకుంటే గుర్తు తెలియని వాహనాలు కావచ్చు, వాటిని అన్నింటినీ గుర్తించి వాటిని మేము చట్టపరంగా సీజ్ చేసి మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భరోసా కల్పించడానికి మీ ఏరియానంతా కూడా చెక్ చేయడం జరిగింది. మీ ఉద్దేశం దానిలో భాగంగా ఇప్పుడు మా కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొదట సైబర్ క్రైమ్ చెప్పిండ్రు. మీ అందరికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. అందరికీ అంటే అన్ని టచ్ ఫోన్లే కదా, అందరికీ ఇద్దరికో బటన్స్ ఉన్న ఫోన్ ఉండొచ్చు. టచ్ ఫోన్ ఉన్నదంటే అందరికీ ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఉన్నదంటే మనం అందరూ యూట్యూబ్ షార్ట్స్ అన్నీ చూస్తుంటారు. అవి వచ్చినప్పుడు మీరు చూసే దాన్ని బట్టి ఆ గూగుల్లో ఏమైతుందంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్గా చూస్తుంటారో అట్లాంటి సంబంధించిన వీడియోలు కానీ, నోటిఫికేషన్స్ కానీ, మెసేజ్ కానీ, వాట్సాప్లో లింకులు కానీ వస్తాయి. అది మీకు తెలియకుండానే మీరు మీరు ఎలాంటివి ఇష్టపడి చూస్తున్నారో ఆ మెకానిజం ఆ ఫోన్లో ఆటోమేటిక్గా రీడ్ చేసుకొని మీకు కావాల్సిన ఇచ్చుకుంటూ వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ అన్ని వాళ్ళు వస్తుంటాయి. వాటిని మీరు అట్లా గుర్తు తెలియని లింక్స్ అని చూసినప్పుడు ఏమైతుందంటే మీకు తెలియకుండానే మీ వివరాలన్నీ దానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రీసెంట్గా నిన్న ఏమైంది, నిన్న రైతు భరోసా రిలీజ్ అయింది కదా. రిలీజ్ కాగానే దానికి సంబంధించిన లింక్స్ వస్తాయి. మీకు ఇంకా పర్లేదా, మీ ఓటీపీ చెప్పండి, లేకుంటే మీ అప్డేట్ చేయాలి, పిఎం కిసాన్ యోజన ఉంది, దానికి సంబంధించిన యాప్ ఉంది, ఆ ఓటీపీలు అన్నీ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతాను. కాబట్టి వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ వస్తుంటాయి. దానివల్ల ఏమైతే తెలియకుండా మీ వివరాలు ఇచ్చినట్లయితే మీ బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్ళకి పోతాయి. కాబట్టి అనవసరమైన వీడియోస్ కానీ, లింక్స్ కానీ ఓపెన్ చేసి చూడొద్దు. మనకు అవసరం లేని కాల్స్ మాట్లాడి వాళ్ళకు చెప్పొద్దు. ఏ బ్యాంకు కానీ, ఎవరు కానీ మీ ఓటీపీ కానీ, మీ ఏటీఎం కార్డు గురించి కానీ, ఈ రైతు బంధు గురించి మీకు పాస్వర్డ్స్ ఎవరు అడగరు ఫోన్ చేసి. కాబట్టి అవి చెప్పొద్దు అనే విషయం మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ 30 రోజులు ఈ వారి నుంచి ఆపరేషన్ ముస్కాన్ 12 స్టార్ట్ అవుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు, చైల్డ్ లేబరు, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, బడిగోని పిల్లలు డ్రాప్ అవుట్ ఇంటికాడ తిరుగుతుంటారు వాళ్ళు స్కూల్ పోకుండా, అట్లాంటి వాళ్ళను చిన్న ఏజ్ అంటే 18 years వచ్చే వరకు వాళ్ళందరినీ కూడా పిల్లలుగా భావిస్తాం. అట్లాంటి వాళ్ళు ముఖ్యంగా స్కూల్కి పోయి పిల్లలు, మీ ఏరియాలో కూడా చాలా మంది పిల్లలు స్కూల్ పోకుండా ఇంటి దగ్గరే ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళను స్కూల్కి పంపడం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును పని మీద పెట్టేసి ఖరాబ్ అవ్వకుండా మనమే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి. కాబట్టి వాటిని చిన్నపిల్లలు గుర్తించి వాళ్ళు సరైన విద్యను అభ్యసించడానికి ఆపరేషన్ ముస్కాన్ అని
అది స్టార్ట్ అయింది. ఈ నెల రోజులు ప్రత్యేక టీములు మీ దగ్గర తిరుగుతాయి. మీరు కూడా వాటి సమాచారం ఏమైనా ఉంటే మీ ఎస్ఐఆర్ కానీ మాకు కానీ లేకపోతే అన్నడేలు కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. దానివల్ల మేము వాళ్ళని గుర్తించి వాళ్ళు సరైన మార్గంలో విద్యను అభ్యసించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ చెప్తే మీరు చెప్పిన విషయాన్ని అతను రాసి మీ సంతకం తీసుకొని ఎఫ్ఐఆర్ చేసేది, అవునా కదా? ఇప్పుడు అట్లా అవసరం లేదు. ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు అంటే మహిళలకు సంబంధించినవి కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించినవి కావచ్చు, లేకుంటే ఏమన్నా మీరు కొట్లాడుకుంటూ తలగాలు చిన్న చిన్న ఇంజురీస్ అయితే ఉంటాయి కదా, అలాంటప్పుడు మీరు రాలేని పరిస్థితులు ఉంటారు. లేకుంటే చిన్న వృద్ధులు ఉంటారు, అతను ఇది వికలాంగులై ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్యం బాగాలేక వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మీరు పోలీసులు రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మేమే మీ దగ్గరికి వచ్చి మేమే దరఖాస్తు తీసుకొని ఇక్కడనే కేసు చేస్తాం అనేది అది ఆన్ ది స్పాట్ ఎఫ్ఐఆర్ అంటారు. అది మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అంటే గతంలో కూడా చేసేది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమే మీ దగ్గరికి వచ్చేసి మీకు సంబంధించిన సర్వీస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు డీజీ గారు ఇదంతా కూడా ఈ కొత్తగా దీన్ని ఏర్పాటు చేసినట్టు దీన్ని అందరూ వాడుకోవాలని చెప్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు చాలా వెహికల్స్కి నెంబర్స్ లేవు. శివదాస్ నగర్లో సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు 3వ రోజు అయిన బుధవారం మందమరి ఏరియా అధికారులు జీఎం కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్ష కార్యక్రమాలను కొనసాగించారు. ఈ రోజు రీలే నిరాహార దీక్షలో అధికారులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లు అయినటువంటి 2 సంవత్సరాల పీఆర్సీ చెల్లింపులో జాప్యం, ఆపరేషన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫీజు రియంబర్స్మెంట్, అధికారుల ప్రమోషన్ బదిలీలో పారదర్శకత, రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గత 3 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం అని అన్నారు. ప్రభుత్వం డిమాండ్లపై సరైన నిర్ణయం తీసుకుని వెంటనే అమలు పరిచేలా చూడాలని, పరిష్కారంలో జాప్యం జరిగిన నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, సమ్మె కూడా వెళ్లడానికి వెనుకాడేదే లేదని స్పష్టం చేశారు. అధికారులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, సిఐటియు సాంబార్ వెంకటస్వామి దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బసవరాజు, వైస్ ప్రెసిడెంట్ వర్ధన్, జాయింట్ సెక్రటరీ సరిత అధికారులు పాల్గొన్నారు. అప్గ్రేడేషన్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్, ఫీ రియంబర్స్మెంట్ మరియు బకాయి పడిన అమౌంట్ను తొందరగా విడుదల చేయాలన్న ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు మనము ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. మరి దీనికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో కానీ మన యాజమాన్యంలో కానీ ఎలాంటి స్పందన అనేది రాలేదు. మరి ఇలాంటి పరిస్థితి సింగరేణిలో జరుగుతుంటే సింగరేణిని మేము సంస్థగా భావించి సమయాభావం లేకుండా 24 గంటలు సంస్థ యొక్క అభివృద్ధి కోసము మేము కష్టపడుతున్నాము. మరి ఇలాంటి వాతావరణం కనుక కంపెనీలో ఇంకా ముందుకు కొనసాగితే కంపెనీ మనుగడలో కూడా పరిస్థితి అనేది మంచిగా ఉండదు. ఈ వెంటనే గ్రహించాలి. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ గ్రహించి ఈ యొక్క అధికారుల యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని సమన్వయంగా మందమరి ఏరియా తరఫున, తర్వాత బీసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంకా స్పందన కనుక రాకుంటే ముందు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఎదుగుదల కనుక రాకుండా ఉంటే మేము స్ట్రైక్ కూడా పోవడానికి వెనకాడమని ఈ సభాపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తున్నాము. మాకు ఖచ్చితమైన ఒక భరోసా ఇచ్చినప్పుడే ఈ నిరసన కార్యక్రమాలని ఆగుతున్నాయని ఈ సభాపూర్వకంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతున్నది. మరి గత 10 రోజులుగా అధికారుల హక్కుల కోసం మాకు న్యాయంగా రావాల్సిన జీతభత్యాలు మేము ఎక్కువ కంపెనీ ఏం అడగట్లేదు. మాకు పీఆర్పీ రావాలి 2 ఏళ్ల నుండి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అందరికీ రిప్రజెంటేషన్ ప్రతి దగ్గర కూడా మేము ఇంతవరకు శాంతియుతంగా ఎలాంటి ప్రొడక్షన్ కానీ వేరే దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు కూడా చాలా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మాకు ఏదైతే పీఆర్పీ రావాలో 2 ఏళ్ల పీఆర్పీ అది అందరికీ కార్మికులకు ఇచ్చారు. ప్రతిదీ కూడా కార్మికులకు ఏ విధంగా ఇచ్చారో మాకు కూడా అంతే హక్కు అడుగుతున్నాం. అది మాకు రావాల్సిన పీఆర్పీ మాది, మా జీతంలో భాగము. అది ఇవ్వకుండా ఎందుకు ఆపడం అనేది అంటే అధికారులను ఒక రకంగా చిన్న చూపు చూసినట్టే అని మేము ఫీల్ అయ్యి ఈరోజు చాలా బాధతో ఈ దీక్ష చేస్తున్నాం. మా కంపెనీ మీద ఏం కోపం కాదు, కంపెనీ ఇది చేయాలని కాదు. మాకు ఇవ్వాల్సిన జీతం మాకు ఇస్తే చాలు. మేము
ప్రతిరోజు పొద్దున మార్నింగ్ 7 o'clock లేస్తే రాత్రి 10 గంటల వరకు, కొందరైతే 24 hours డ్యూటీ అని చేసి అధికారులు ఈరోజు రోడ్డు మీద పడ్డారంటే దానికి కారణం ఏంటిది అంటే మాకు రావాల్సింది ఇవ్వనప్పుడే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని అడిగేది ఏంటిది అంటే మాకు రావాల్సిన పిఆర్పి మాకు ఇవ్వండి, అలాగే మా పే అప్గ్రేడేషన్. ఇప్పుడు రేపు 2027 వస్తే మన నెక్స్ట్ పే స్కేల్స్ వస్తాయి కాబట్టి చాలా సింగరేణి అధికారులు చాలా లాస్ కావాల్సి ఉంటుంది. అలా లాస్ కాకుండా ఉండాలంటే మాకు రావాల్సిన పే అప్గ్రేడేషన్ కానీ, పిఆర్పి కానీ, రిమైనింగ్ ఫ్రీ కరెంట్ కానీ, ఐఐఎం ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఇస్తే మేము ఇప్పుడైతే ఎంత పని చేస్తున్నామో అంతకంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాం. మేము పని చేస్తూనే వచ్చినాయండి సింగరేణికి లాభాలు. ఏదో ఉత్తగరాలే ఓన్లీ కార్మికులు ఒకళ్ళే పనిచేస్తే లాభాలు రాలేదు. మేమంతా కూడా మనుషులు అంటే ఇక్కడ కార్మికులు అధికారులు అనేది తేడా లేకుండా అందరం కష్టపడి పనిచేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారో మమ్మల్ని కూడా మాకు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం గత 97 రోజులకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూపాయలు 9,47,055 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎస్ నవీన్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సంఘటనల శ్రీనివాస్, సూపరింటెండెంట్ బి శ్రీనివాస్, వేద పారాయణదారులు డి నారాయణ శర్మ, అర్చకులు జి సంపత్ స్వామి, వి రామకృష్ణ స్వామి, పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు శ్రీ సత్యనారాయణ స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మందమరి ఏరియా ఆర్కేపీ సిహెచ్పి ఏరియా హాస్పిటల్ సివిల్ డిపార్ట్మెంట్లో జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మరియు సిఎస్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, ఐఎన్టీయూసీ నాయకులు మంతెన గోపి, హెచ్ఎంఎస్ నాయకులు రామస్వామి, సిఐటియు నాయకులు సతీష్, నాయకులు సీతారామరావు, సిరాజుద్దీన్, శ్రీధర్ రావు, మండల శ్రీనివాస్, నాగరాజు మొదలగు వారు పాల్గొని సిహెచ్పి ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించి 12వ వేజ్ బోర్డు సత్వరమే కమిటీ వేసి త్వరగా అమలు చేయాలా చూడాలని వారు కోరారు. అలాగే 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి సింగరేణిలో అమలు కాకుండా చేయాలని కోరారు. కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జేఏసీ నాయకులు అలాగే సిహెచ్ఓడి చంద్రమౌళికి మరియు ఏరియా హాస్పిటల్ హెచ్ఓడి డాక్టర్ మధుకుమార్కి మెమోరాండం అందజేసి సత్వరమే కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆవుల మల్లమ్మ, రజిత, చిలుకమ్మ, అనిత, రవీందర్ రెడ్డి, డొక్కు శ్రీనివాస్, క్రాంతి మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా
బొగ్గు గని కార్మికులు డిమాండ్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మరి గత 6 నెలల నుండి వేజ్ బోర్డు కమిటీ వేయాలని చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోనందువల్ల ఈరోజు గత నెల 2 నెలల నుంచి కూడా తీవ్రమైన కృషి చేయడం జరిగింది. యాజమాన్యం నిమ్మకు నీరెత్తి ఉండడం వల్లనే ఈరోజు అన్ని బొగ్గు సంఘాలు కలిసి, ఒక బిఎంఎస్ తప్ప అన్ని బొగ్గు సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా నిరసన ధర్నా కార్యక్రమాలు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. మరి అందులో భాగంగా ఈరోజు సిఎస్పి మీద కూడా మరి 12వ వేజ్ బోర్డు పరిష్కరించాలని, కమిటీ వేయాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లు అనేది ఈ వేజ్ బోర్డు పరిష్కారం తర్వాత ఆలోచించాలని చెప్పేసి మరి ఆ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముందుగా వేజ్ బోర్డు సమయమైంది. ఫస్ట్ ఈ రోజు నుంచి 12వ వేజ్ బోర్డు రావాలి కార్మికులకు. కానీ ఇంతవరకు కనీసం కమిటీ కూడా వేయలేదు. కమిటీ వేసి చర్చలు జరిపితే ఇంకా కొంత టైం పడుతుంది. కానీ కమిటీ కూడా వేయకుండా తాత్సారం చేయడం వల్ల మరి అన్ని సంఘాలు యాజమాన్యాలపైన ఒత్తిడి తెచ్చి మరి వెంటనే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి, తద్వారా కార్మికులకు న్యాయంగా రావాల్సిన వేజ్ బోర్డు మరి సాధించుకుందామని చెప్పేసి ఈరోజు డిమాండ్స్ డేగా చేయడం జరుగుతుంది. ఇందులో ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ సంఘాలన్నీ పాల్గొంటున్నాయి. కాబట్టి యాజమాన్యాలు ఇప్పటికైనా వెంటనే ఆ కమిటీ వేసి 12వ వేజ్ బోర్డు పరిష్కరించాల్సిందిగా 4 లేబర్ కోడ్లు అనేది ఈ కోల్ బొగ్గు గని సంస్థలలో తేకుండా నిరోధించి సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం జీఎం కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అధికారుల సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కోల్ ఇండియాలో పిఆర్పి అమలు చేసినప్పటికీ సింగరేణిలో అమలు చేయకుండా ప్రభుత్వంతో లింకు పెట్టడం అత్యంత దుర్మార్గమని, తక్షణమే అధికారుల సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపైన 4 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో అధికారుల సంఘం నిరాహార దీక్షలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏఐటీయూసీ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, భీమనాథుని సుదర్శన్, సివి రమణ, నాగేశ్వరరావు, గోపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం కావడం లేదు. ఒకప్పుడు సింగరేణిలో యాజమాన్యం, కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘం వీళ్ళతోటి సమస్యలు పరిష్కారం చేసుకునేవాళ్ళు మాట్లాడుకొని, ఈ మధ్య రాజకీయ జోక్యం వలన న్యాయంగా రావాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా, ముఖ్యంగా ఈనాడు అధికారులకి పిఆర్పి అనేది అది అధికారపూర్వకంగా శాంక్షన్ అయినటువంటిదే. కోల్ ఇండియాలో రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు. సింగరేణిలో కూడా కొంతకాలం ఇచ్చారు. మరి ఈనాడు మరి సింగరేణి ఇవ్వకుండా మరి రాజకీయంగా వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఇది వాళ్ళ చేతిలో పెట్టడాల్సిన అవసరమే లేదు. సింగరేణే చేయాలి. మనకేం గవర్నమెంట్ డబ్బు ఇచ్చేది లేదు, మనకి బడ్జెట్లో శాంక్షన్ వచ్చేది లేదు, ఏది లేదు. సింగరేణి వచ్చేటటువంటి ప్రొడక్టివిటీని వచ్చేటువంటి డబ్బు నుంచే కార్మికులకైనా అధికారులకైనా ఏ సౌకర్యాలను ఇచ్చేటువంటిది ఉంటుంది. మరి ఇటువంటి దాంట్లో రాజకీయ జోక్యం ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని వెంటనే పేమెంట్ చేస్తే ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు. ఎందుకంటే అది చట్ట ప్రకారం శాంక్షన్ అయి ఉన్నటువంటిది. అట్లనే పే రివిజన్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇవాళ కార్మికులకు కూడా వేజ్ బోర్డులు ఏర్పాటు చేయకుండా అక్కడేమో సెంట్రల్ గవర్నమెంటు జోక్యంతో వేజ్ బోర్డు చేయకుండా ఆపుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా రేపు 1వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా మేము ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, జాతీయ కార్మిక సంఘాలు అందరం కలిసి రేపు నిరసన దినం కూడా పాటిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికుల, అధికారుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మందమరి పట్టణం బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రామన్ కాలనీ మార్కెట్ ఏరియా వరకు శాకాహార ఆవశ్యకతపై
అవగాహన కల్పిస్తూ ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవహింస వద్దు, శాకాహారం ముద్దు, పశువుల రక్షణే మానవాళికి రక్షణ, శాకాహారమే సంపూర్ణ పోషకాహారం అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ధరించి భారీ ప్రభంజన యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ జీవహింస వలన మానవాళికి భవిష్యత్తులో రక్షణ లేకుండా పోతుందని, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, మనుషులందరూ నిర్వహించి మానుకొని కేవలం శాకాహారాన్ని పరిమితం కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాకాహార ప్రియులు ప్రజలు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల వేడుక అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు నిర్వహించారు. నూతనంగా ఎన్నిక కాబడిన కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో సుమారు 150 బోనాలతో గ్రామంలోని పురవీధుల వెంట డప్పు చప్పులతో, కోలాట ఆటపాటలతో పెద్దమ్మ తల్లి మందిరం వరకు బోనాలతో వెళ్లి వారి మొక్కులను తీర్చుకున్నారు. కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలకు, పిల్ల పాపలకు అన్ని విధాలుగా పెద్దమ్మ తల్లి దీవెనలను ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మా గద్దరాడి గ్రామం నుంచి మా ముదిరాజు కులస్థలమైనటువంటి మేము పెద్దమ్మ తల్లి, మా ఆరాధ్య దైవం అటువంటి మా పెద్దమ్మ తల్లికి మేము బోనాలు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఇంకా డప్పు సప్పులతో మరి పిల్ల పాపలతో మరి ఎంతో ఘనంగా మేము అందరం కలిసి ఈరోజు బోనాల పండుగను ఘనంగా మేము చేసుకుంటున్నాం. మరి దీనికి అందరికీ మా కులాసులందరూ సహకరించి అందరూ మా మాట మీద అందరూ వచ్చి ఈరోజు బోనాలు సమర్పించినారు. మరి పెద్దమ్మ తల్లి మమ్మల్ని అందరూ సల్లంగా చూడాలని, మరి ఈ ఊరు ప్రజలందరినీ సల్లంగా చూడాలని చెప్పి ఈ విధంగా మేము కోరుకోవడం జరుగుతుంది. జై పెద్దమ్మ తల్లి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవినీతిపై ప్రశ్నించినందుకే బీజేపీ కార్పొరేటర్లపై అక్రమ కేసుల నమోదు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలను కార్పొరేషన్ అధికార పరిధిలోకి తేవాలి. విలేకరుల సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్. 12వ వేజ్ బోర్డు నియామక ఆలస్యానికి నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేఏసీ ఆందోళన. మందమరి సింగరేణి ఏరియా గనుల వద్ద నిరసన తెలియజేసి యాజమాన్యానికి మెమోరాండం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.